ఒకటి రామ్మోహన్ రావు గారు, ఏంటి ఈరోజు వైసీపీ చేస్తున్న ఈ ఉద్యమం చూస్తే మరి నిజమేనా ఈరోజు పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య అనేది దూరం అయ్యే అవకాశం ఉందో, ఇందులో పెద్ద స్కామ్ ఉందనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, వాస్తవం ఉందా అందులో? రాజు గారు, మీకు మిత్రులు దుర్గాప్రసాద్ గారికి లక్ష్మణరావు గారికి 60 ప్రేక్షకులు నమస్కారం. నిజంగా ఇంత అద్భుతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇద్దరు వారి ప్రశ్నలు చెప్పారు, కానీ ఇది ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లియర్ గా చెప్పారు. వాళ్ళని చెప్పాలంటే నిజమండి, దుర్గాప్రసాద్ గారు క్లియర్ గా ఒప్పుకున్నారు, ప్రైవేటీకరణ చేస్తున్నాం మేమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా P4 మోడల్లో మేము ప్రైవేటీకరణ చేస్తామని ఎప్పుడు ఒప్పుకుంటలేదు. నిన్న మొత్తం లైవ్ చూశాను చాలాసార్లు. ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లే ఒప్పుకుంటే అయిపోతుంది కదా అంటున్నాను నేను. ఒప్పుకుంటే అప్పుడు నల్ల తెల్ల బ్లాక్ అండ్ వైట్ లో మాట్లాడుకోవచ్చు. దుర్గాప్రసాద్ గారు క్లియర్ చెప్పారు, BOT మోడల్ ఏంది, అట్లా FDI ఏంటి చెప్పారు కదా. అదే మూట విప్పుదామంటున్నాను. అది జరిగితే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళన్నది వాస్తవం అయితే కదా. అప్పుడైతే లక్ష్మణరావు గారు అన్నది కానీ మనకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నది వాస్తవం అవుతుంది కదా. ఇక్కడ ఏమైందంటే ఈ 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేస్తామని మొదలుపెట్టింది. 7 కాలేజీలు చేశారు. గతంలో అన్ని గ్రాఫిక్స్ ఏం లేవని చెప్పి అనిత గారు పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు కదా. తీరా చివరికి ఏమైంది, 7 కాలేజీలు నడుస్తున్నాయి. అందులో 5 కాలేజీలు పూర్తయినాయి, 2 కాలేజీలు వరకు చెప్పండి 50-100 కోట్లు పెడితే అయిపోతుంది. మొత్తం అంతా దీని మీద పెట్టుబడి అయింది. ఇంకో 5,000 కోట్లు పెట్టాలి. 5,000 కోట్లు కూడా ఒక్క సంవత్సరంలో కాదు, సంవత్సరానికి ఇంకా 3.5 ఏళ్ళు మిగిలింది కనుక 1,500-1,600 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి పెట్టాలి. అంటే వాళ్ళు ఇంత చేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు అప్పచెప్తున్నారు ప్రైవేటీకరణకు అని మాట వైసీపీ అంటుంది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ అంటున్నాడు. అంటే ఇవాళ ప్రభుత్వం అంటున్నారు. మళ్ళీ నిధులు కూడా బాగా వస్తున్నాయి, నిధులు కేంద్రం నుంచి ఏపీకి బాగానే వస్తున్నాయని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ నేను చెప్తాను అదే, అందుకని 5,000 కోట్లు ప్రభుత్వం దగ్గర లేవా అని సమస్య వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టింది ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజ్ తెద్దామని. నేను ఏమంటాను, విద్య ఆరోగ్యాల ప్రైవేటీకరణ వద్దు, కానీ కొన్నిసార్లు ప్రైవేటీకరణ వాళ్ళంతా వాళ్ళే కాలేజీలు తెస్తే, గతంలో దుర్గాప్రసాద్ గారు చెప్పారు, ఎప్పుడో మన కాంగ్రెస్ హయాంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ తెస్తే జనార్దన్ రెడ్డి పదవి పోయింది. చూసినాం కదా మనం, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పదవి పోయింది, కానీ ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఆధునిక కాలంలో ప్రైవేట్ పెట్టుకోవాలి తప్పనిసరి అవసరమే కాదంటలేదు, కానీ కొత్తగా వాళ్ళంతా వాళ్ళు మెడికల్ కాలేజీ కట్టుకొని వాళ్ళు భూమి సేకరించుకొని చేస్తే పర్మిషన్లు ఇద్దాం. కానీ 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ లో మొదలు పెడదాం అనుకున్న వాటిని 7 పూర్తయి మిగతా 10 పూర్తి 9 పూర్తి కావడానికి ఎందుకు ఇంత ఈ 5,000 కోట్లు ఎందుకు లేవు అనే మాట వస్తుంది కదా. రెండోది కూడా BOT మోడల్ ఉంది, బిల్డ్ అండ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. FDI కూడా వ్యాపార రంగంలో పెడతారు కానీ ఇందులో పెట్టారు. ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు నేను ఏమంటున్నానంటే, వాళ్ళకి ఏం స్వార్థం లేదు, వాళ్ళ పెత్తనం ఏముండదు. ఎవడైనా పెట్టుబడి పెట్టినాడు, ఒక సామెత ఉంది రాజేష్ గారు, షావుకారు వరదలో కొట్టుకుపోతున్నాడట. అరే ఎవరు రక్షిస్తలేరంటే షావుకారు వరదలో కొట్టుకోవడానికి కారణం ఉంటుంది, ఏ కారణం లేకుండా ఆయన కొట్టుకుపోవడం అన్నారట ఊరోళ్ళందరూ కలిసి. నేను ఏమంటున్నానంటే, వాళ్ళు ప్రైవేట్ పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళ పెత్తనం ఉంటుందా లేదా? డబ్బులు పెట్టినాక ఎందుకు ఖాళీ కూర్చుంటాడు? డబ్బులు పెట్టాక ఎందుకు వ్యాపారం కదా. రెండోది ఏమంటారంటే, మెడికల్ కాలేజ్ సీట్లలో కూడా ₹1,00,00,000 అవుతుంది. ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ 5 ఏళ్ళు పాస్ కావాలంటే ప్రైవేట్ కాలేజ్ ₹1,00,00,000 పైన డొనేషన్ తీసుకుంటాను. 10,000 అంతా పూర్తిగా అధ్వానం కాదు, కానీ ఇది లక్షల్లో అయితే ప్రభుత్వ రంగంలో కనుక కాలేజ్ ఉంటే లక్షల్లో అయితే అది కోట్లలో అవుతుంది కదా, లక్షలు కాదు కోటి అవుతుంది కదా. అందుకని ఈ విషయం చెప్తలేరు. రెండోది ఏంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదివిన తర్వాత దానికి అనుబంధంగా హాస్పిటల్ ఉంటుంది సార్, దాన్ని ఫ్రీగా వైద్యం చేయాలి. చాలా వరకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ వైద్యం ఖరీదు అవుతుంది కదా, రేపు పొద్దున వీళ్ళు కనుక ప్రైవేటీకరణ జరిగితే వైద్యం ఖరీదు అవుతుంది కదా అని మాట అంటున్నారు. అందుకనే దయచేసి ఏమంటారు, అనేక సంక్షేమ పథకాలకు డబ్బులు పెడుతున్నారు కదా, ఈ P4 విధానంలో మిగతావన్నీ చేసి ఎవరో డైరెక్ట్ గా ఇప్పుడు ఏమంటే మాంసం తింటాం అన్నప్పుడు బొమ్మికలు మెల్ల వేసుకొని కాదు, ఈ బొమ్మికలు లేకుండా మాంసం తింటామంటే ఎట్లా అంటున్నాను నేను. ఇది ప్రైవేటీకరణ కాని ప్రైవేటీకరణ లేకుండా ప్రైవేటీకరణ. దుర్గాప్రసాద్ గారు ఏ బేస్ లేకుండా క్లియర్ చెప్పేసిన సమస్య చాలా. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఒక పాయింట్ రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనము రాష్ట్ర పరిస్థితి కూడా చూడాలి కదా, అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇంకా కొంత జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారంట. ఇప్పుడు కొన్ని ప్లేస్ ఇంకా జీతాలు ఇస్తలేరు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చేసామంటున్నారు కదా. నేనేమంటున్నా, 3.5 లక్షలు 4 లక్షల కోట్ల రూపాయల ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, ఒక 5,000 కోట్లు లేవా అనే ప్రశ్న వస్తుంది. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడదాం, వాళ్ళు అడుగుతుంది పక్కన పెడదాం. మన మామూలు సామాన్య జనానికి వచ్చి నాలాంటి వాడికి వచ్చే అనుమానం ఏంటంటే, 4 లక్షల కోట్ల రూపాయల ఇవాళ బడ్జెట్ ప్రవేశపెడుతూ 3.5 ఏళ్లలో ఒక 5,000 కోట్లు పెట్టుబడి దీన్ని పెట్టలేమా? మౌలిక వసతులు కదా. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కట్టిన తర్వాత మెయింటెనెన్స్ మనం చేసుకుంటాం, కానీ కట్టడానికి డబ్బులు వాళ్ళు పెడితే రేపు పొద్దున ఆ డబ్బులు పెట్టిన వాడు ఎందుకు ఊరుకుంటాడు అంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే కొంచెం పప్పులో కాలేస్తుంది ఏంటంటే, వాడు చెప్పేది
నాకు అర్థం కాదు. ఇప్పుడు మనకు దుర్గాప్రసాద్ గారు కరెక్ట్ అర్థమైంది. వాళ్ళు చెప్పిండ్రు ఏమని, అయ్యా ప్రైవేటీకరణ చేయబోతున్నాం అని చెప్పారు. ఆ మాట అంటలేదు కదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాను. ఇప్పుడు వీళ్ళేమో క్లియర్ ప్రైవేటీకరణ జరుగుతుంది, దీనివల్ల ప్రజలకు నష్టము, ఈ 9 కాలేజీలు పూర్తిగా ప్రైవేట్ రంగంలో నడుపుతారు, కానీ అమ్మేద్దామా, ప్రైవేట్ రంగాన్ని అమ్మేద్దాం, వాళ్ళకి అమ్మేద్దాం, వాళ్ళని నాటుకోనియండి, వాళ్ళు పెట్టుబడి పెట్టుకోనియండి, మిగతా పెట్టుబడి మనకి ఇచ్చేయండి. అట్లా కాదు కదా. అంటే సగం పెట్టి మేనత్త అన్నాడు, సగం ఇవాళ సగం చేసి వాళ్ళు ఈ మొత్తం క్యాప్చర్ చేసుకుంటున్నారని ఆరోపణ ఉంది. ఈ ఆరోపణకు నేనేమంటానంటే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయండి. అవునయ్యా వాళ్ళ సర్వసంఘ పరిత్యాగులు కాదు. రామ్మోహన్ రావు ఇక్కడ కూడా పాయింట్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇది ఒక స్కామ్ అంటారు, ఇందులో స్కామ్ ఉందా, నిజంగా ఆయన అన్న దాంట్లో వాస్తవం ఉందా? సార్ ప్రైవేటీకరణ జరగన్నా జరగద్దా అనేది స్కామ్ ఏం లేదు. స్కామ్ ఏముంటది చెప్తలేరు అంటున్నారు, గుప్పిడం ముసిస్తున్నారు, శ్వేతపత్రం విడుదల చేయమంటున్నారు. నిజంగానే ప్రైవేట్ పెట్టుబడి 5,000 కోట్లు అవసరం ఉన్నాయి, 5,000 కోట్లు 6,000 కోట్లు పెడతారు, సంవత్సరంలో మెడికల్ కాలేజ్ నడుస్తాయా, పోనీ వచ్చే సంవత్సరం నడిపిస్తారా? ఇప్పుడు ప్రైవేట్ ఆహ్వానించడం, వాళ్ళు వచ్చే సంవత్సరానికి ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి నడిపిస్తారు. నడిపించినా కూడా వాళ్ళకి ఏం స్వార్థం లేకుండా పెడుతున్నారు. మొత్తం పెట్టుబడి వాళ్ళు పెట్టిన ప్రభుత్వ రంగంలో ఉంటది, ప్రభుత్వం చేస్తుంది అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అంటున్నారు. అదే దానికి శ్వేతపత్రం విడుదల చేయమంట ఒకటి. రెండోది ఏంటంటే విద్యా వైద్యంలో ప్రైవేటీకరణ తగదు, కరెక్టే, కానీ డైరెక్ట్ గా వాళ్ళు పెట్టుకునే కార్పొరేట్ కాలేజీలు ఆపుతున్నామా మనం, కార్పొరేట్ మెడికల్ కాలేజ్ ఆపుతున్నామా, ఆపుతలేం కదా. హాస్పిటల్ ఆపుతున్నామా, కార్పొరేట్ హాస్పిటల్ ఆపుతలేం కదా. కనుక అది చేసుకొని అండి, ఎవరు వద్దన్నారు. పూర్తి పెట్టుబడి పెట్టడం వేరు, మనం కొంత పెట్టుబడి పెట్టినాము, కొంత స్థలాలు ఇచ్చినాము, బిల్డింగ్లు కట్టినాము, కొంత కట్టాల్సి ఉన్నది. వీటికి 5,000 కోట్ల రూపాయలు ఇంత బడ్జెట్ లో తేలేమా ఒకటి. రెండోది నిజంగా స్పెషల్ బడ్జెట్ తోటి రిలీజ్ చేయమని ఎట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కదా, ఎందులో దాంట్లో ఏదో ఒక దాంట్లో స్కీమ్ లో పెట్టి, ఉదాహరణకు అమరావతి రాజధానికి గవర్నమెంట్ ఏం గ్రాంట్ ఇస్తలేదు, 15,000 కోట్ల రూపాయలు తెచ్చుకోమన్నది, ఏది ప్రపంచ బ్యాంక్ నుంచో రకరకాల అప్పులు తెచ్చుకోమన్నది కదా. అట్లనే దీన్ని కూడా అప్పు పుట్టిమనండి, FRBM పరిధి లోబడి కాకుండా డైరెక్ట్ ఇప్పించమని చెప్పండి. నేనేమంటే ఈ మిగతా కాలేజీల విషయంలో, మిగతా ప్రైవేటీకరణ విషయంలో దుర్గాప్రసాద్ గారితో పూర్తిగా ఏకీవిస్తున్నాను. ఎందుకంటే FDIల మీద పరిశోధన చేసిన వాడిని, దాంతో పాటు ఇవాళ మన ప్రైవేటీకరణ జరగకుండా ఏది ఉండదు. సన్నచెత్త పూజ పేరు మీద వాజ్పేయి గారు ఆనాడు రోడ్లు వేయకపోతే, ఆనాడు రోడ్లలో ప్రైవేట్ భాగస్వామ్యం ప్రోత్సహించ కాకపోతుండే, రోడ్లు వేరు, రోడ్లు టోల్ ట్యాక్స్ వసూలు చేసుకుంటారు, దాని వల్ల తాగే వాడగడతారు.